thousands of people are learning UI UX designing. What are the major reasons ఎందుకు రావట్లేదు, అసలు ప్రాబ్లం ఏంటి అన్నది కూడా నేను చెప్తాను. సంథింగ్ ఎవరో చెప్పారని జాయిన్ అవ్వడము, ఇంకొక స్కామ్ ఏం జరుగుతుంది అంటే నీ స్కామ్ అనే అంట అనమాట. చాలా మంచి అవకాశం ఉన్నది, చాలా మంది జాబ్స్ వస్తున్నాయి అన్నట్టు ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇవ్వడం అయితే జరుగుతుంది. షార్ట్ వీడియో చేయండి, ఇలా వర్క్ షాప్ ఉన్నదని చెప్పండి, ఈ వర్క్ షాప్ నుంచి మేము అట్రాక్ట్ చేసుకుంటాము. ఇన్స్టాగ్రామ్ లో నాకు ఎంత మంది మెసేజ్ చేస్తారనంటే సో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ వాళ్ళే చేసే, ఇప్పటి వరకు నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు కన్ఫర్మ్ గా నా దగ్గర ఉన్న వాళ్ళు, జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయమంటా ఉంటారు. అండ్ వాళ్ళకి నచ్చింది మనం చూపించకపోతే చేంజెస్ చేయమంటా ఉంటారు. మీరు డిఫరెంట్ గా యూనిక్ అని చూపించుకున్నారు అని అంటే చెప్పాను కదా 20% లో కన్ఫర్మ్ గా మీరు ఉంటారు. సో అలా ఉండాలని అనుకుంటున్నాను. వాళ్ళు ఏంటంటే 15,000 తో స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, 20,000 తో స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను. ఇట్స్ నాట్ అబౌట్ థియరీ రిలేటెడ్ అయితే కాదు. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా, ఐ డోంట్ నో అబౌట్ అవుట్ సైడ్ కంట్రీ, నార్మల్ గా ఇండియాలోనే thousands of people are learning UI UX designing. బట్ అందులో ఓన్లీ 20% పీపుల్ కి మాత్రమే UI UX జాబ్స్ వస్తున్నాయి. రిమైనింగ్ వాళ్ళకి రావట్లేదు. వై, ఎందుకు రావట్లేదో కామెంట్ కూడా చేయండి. ఐ వాంట్ టు నో. అంటే మీరేమనుకుంటున్నారో కూడా నాకు తెలియాలి. బట్ ఐ టెల్ యూ ఇన్ దిస్ వీడియో వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఎందుకు రావట్లేదు, అసలు ప్రాబ్లం ఏంటి అన్నది కూడా నేను చెప్తాను. కానీ ఐ వాంట్ టు నో యువర్ పాయింట్ అనమాట. అంటే మీరేమనుకుంటున్నారు అన్నది. నార్మల్ గా UI UX అనేది ఓవర్ క్రౌడెడ్ అయిపోతుంది. ఎందుకు, ఇందులో కోడింగ్ ఉండదని కొంతమంది చెప్తున్నారు, ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అని అంటే ఇది క్రియేటివ్ ఫీల్డ్ అని చెప్తున్నారు. ఇంకొంతమంది ఏంటనంటే వాళ్ళ రిలేటివ్స్ చెప్పారనో, లేకపోతే వాళ్ళ కొలీగ్ చెప్పారనో, వాళ్ళ సీనియర్ ఎంప్లాయీ చెప్పారనో, సంథింగ్ ఎవరో చెప్పారని జాయిన్ అవ్వడము. ఇంకొక స్కామ్ ఏం జరుగుతుంది అంటే నీ స్కామ్ అనే అంట అనమాట. ఇన్స్టిట్యూట్ వాళ్ళు దగ్గర నేర్చుకున్న వాళ్ళకి 12 LPA శాలరీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 16 LPA శాలరీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 8 LPA శాలరీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇది చాలా మంచి అంటే ప్రెసెంట్ ఉన్న రోల్ నుంచి మీరు షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటే చాలా మంచి అవకాశం ఉన్నది, చాలా మంది జాబ్స్ వస్తున్నాయి అన్నట్టు ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇవ్వడం అయితే జరుగుతుంది. నిజంగా ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంత డబ్బులు పెట్టి అంత శాలరీ వచ్చేటట్టు ఎవరికైనా ఇచ్చారో లేదో మనకు తెలీదు. బట్ అలాంటివి చూసి లేదంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే UI UX గురించి తెలియకుండా వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళని అసలు నమ్మొద్దు. బేసిక్ గా అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటారు ఫిగ్మా ఒకటి నేర్చుకొని నెలకి ₹1,00,000 సంపాదించని అంటున్నాడు, ఒకడు అంటాడు అలాగా. ఇంకొకరు ఏమంటున్నారు అంటే కోడింగ్ ఉండదు, చాలా ఈజీగా వస్తుంది, రెక్టాంగిల్స్ లేదంటే ఇంకా వేరే చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తే UI UX డిజైనింగ్ వచ్చినట్టే. క్రియేటివ్ ఫీల్డ్ ఉన్నది అని అంటే క్రియేటివ్ గా మీరు ఆలోచించగలరు అని అంటే మీకు వచ్చేసినట్టే. ఇలాంటి డమ్మబుష్ మాటలన్నీ విని మనం ఏం చేస్తున్నాం అంటే వచ్చేస్తున్నాం. అసలు అది మనకి సెట్ అవుతుందో లేదో అని చూసుకోకుండా యాక్చువల్ గా ఇక్కడ ప్రజెంట్ మార్కెట్ లో ఏం జరుగుతుందో చెప్తున్నాను. దాన్ని బేస్ చేసుకొని మీరు మీ కెరీర్ గురించి డిసైడ్ అయితే బెటర్ అన్నమాట. ఇది ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఎందుకు నేను చేయడానికి డిసైడ్ అయ్యాను అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ టెక్స్టింగ్ మీ. నేను సో అండ్ సో ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను, వాళ్ళు జాబ్ గ్యారంటీ ఇస్తా అన్నారు, దాని తర్వాత ఇవ్వలేదు. అండ్ సో అండ్ సో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారు ఇక్కడ ఏదో బూట్ క్యాంప్ జరుగుతుంది, వర్క్ షాప్ జరుగుతుంది అని చెప్పి నేను జాయిన్ అయ్యాను. దాని తర్వాత వాళ్ళ కోర్స్ గురించి ఇంట్రడ్యూస్ చేశారు. నేను లోపలికి వెళ్ళిన తర్వాత అందులో ఏం లేదు, సబ్జెక్టే సరిగ్గా నేర్పించట్లేదు, జాబ్ లో ఏమి ఇప్పిస్తారు, ఏమి ఇప్పించలేదు అని నా దగ్గర బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. నా ఇన్స్టాగ్రామ్ చాట్ లో చూస్తే ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. సో అందుకని మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటే బెటరు, ఏం చూస్తే బెటరు, ఏది బిలీవ్ చేయాలి, ఏది బిలీవ్ చేయకూడదు అన్న కామన్ సెన్స్ మనకి ఎలా రావాలి అన్నది నేను చెప్తాను. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు UI UX మీద నేను కన్సిస్టెంట్ గా మేబీ ఎవ్రీ మంత్ కి ఒక వీడియో కాకపోయినా, లేకపోతే ఎవ్రీ వీక్ ఇలా వీడియోస్ అన్నట్టు కాన్స్టెంట్ గా పెట్టకపోయినా కన్ఫర్మ్ గా నేను అట్లీస్ట్ పోస్ట్లను, లేకపోతే వీడియోస్ అనో, లేకపోతే రీల్స్ అనో, షార్ట్స్ అనో, లేకపోతే సంథింగ్ అయినా వర్క్ షాప్ రిలేటెడ్ లేదంటే ఏదైనా డాక్యుమెంట్ షేర్ చేయడమో రిలవెంట్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తా ఉంటున్నాను. కాబట్టి ఇన్స్టిట్యూట్స్ టార్గెటెడ్ అని కాకుండా టార్గెట్స్ గురించి తర్వాత మాట్లాడదాం. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేశారంటే దే సెండ్ మీ మెయిల్ దట్ రిగార్డింగ్ కొలాబరేషన్ అనమాట. సో వాళ్ళ కోర్సే లక్షల్లో ఉంటుంది. ఆ కోర్స్ గురించి నేను ఒక స్పెసిఫిక్ వీడియో చేస్తే నాకు సో అండ్ సో అమౌంట్ ఇస్తాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో ఒక ఫుల్ వీడియో చేస్తే ఆర్ ఫుల్ వీడియోలో ఎక్కడో ఒకసారి చిన్న పార్ట్ కింద చేసి ఎక్స్ప్లెయిన్ చేసి మీ రిఫరల్ కోడ్ ద్వారా ఎవరైనా వస్తే వాళ్ళు పే చేసిన దాంట్లో 10% మీకు ఇస్తాము,
లేదంటే ఇంత అమౌంట్ మీకు ఇస్తాము. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే షార్ట్ వీడియో చేయండి, ఇలా వర్క్ షాప్ ఉన్నదని చెప్పండి, ఈ వర్క్ షాప్ నుంచి మేము అట్రాక్ట్ చేసుకుంటాము, ఈ పేరు చెప్పి ఎవరైతే వచ్చారో వాళ్ళకి అంటే ఎంతమంది వస్తే అంత డిస్కౌంట్ మీకు ఇస్తాము అన్నట్టు నాకు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ మెయిల్స్ నా దగ్గర ఇంకా ఉన్నాయి. నేను ఆ మెయిల్స్ కి కనీసం నేను రెస్పాండ్ కూడా అవ్వను. ఐ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బిహైండ్ ద ఇన్స్టిట్యూట్, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటది ఏంటన్న నాకు తెలుసు. ఎందుకనంటే ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యేంత వరకు వాళ్ళు మీ వెనకే తిరుగుతారు. ఇది మంచి ఆపర్చునిటీ, మేము జాబ్స్ ఇప్పించేస్తాము, మీతో ఇంత మంచి లెక్చర్ ఇచ్చే వాళ్ళు వస్తా ఉంటారు, ఇంత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చే వాళ్ళు ఉంటారు అని చెప్తారు. కానీ జాబ్స్ ఇప్పించే వాళ్ళు ఉండరు. నేను ఒక రిగ్రెట్ కింద ఫీల్ అయ్యేది ఏదన్నా ఉందని అంటే, నాకు తెలియకుండా నేను ఒక ఇన్స్టిట్యూట్ లో చెప్పాల్సిన అవసరం వచ్చింది అనమాట. నన్ను చూసి ఒక 4-5 జాయిన్ అయ్యి ఉన్నారు అనమాట ఆ ఇన్స్టిట్యూట్ లో కూడా, ఒక సో అండ్ సో దాంట్లో. ఐ టోల్డ్ దెమ్ దట్ జాబ్ గ్యారంటీ ఇస్తామని చెప్పకండి, సబ్జెక్ట్ వైజ్ అయితే నేను కంప్లీట్ గా నేను చెప్తాను, బట్ జాబ్ గ్యారంటీ మీరు ఇస్తాము అని చెప్తే కన్ఫర్మ్ గా ఏంటంటే ఇప్పుడు ఎవరేం నేర్చుకున్నా జాబ్ గురించే కదా, సో వాళ్ళు వస్తారు అని వాళ్ళు చెప్పేసారు జాబ్ గ్యారంటీ ఉంటది, జాబ్ మేము ఇప్పిస్తాము, మీరు ఇంత స్కోర్ రీచ్ అవ్వాలి, అలా రీచ్ అయితే మీకు కన్ఫర్మ్ గా మీకు ఇంటర్వ్యూస్ అవన్నీ చూపిస్తామని. నేను చెప్పేసిన తర్వాత వేరే సబ్జెక్ట్స్ అవి చెప్పడానికి ఇంకొక పర్సన్ ఎవరినో హైర్ చేసుకుని పెట్టుకున్నా. దాని తర్వాత నేను డ్రాప్ అయ్యాను. దాని తర్వాత ఏమైందంటే ఆ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన కొంతమంది పర్సన్ నన్ను కాంటాక్ట్ అయ్యి మీరు ఉన్నారని వచ్చాము. అండ్ సబ్జెక్ట్ అదంతా మేము బాగానే నేర్చుకున్నాం, కానీ వాళ్ళు టెస్ట్ పెట్టారు. అందరికీ కావాలని వాళ్ళు అనుకున్న ఏదైతే స్కోర్ దాటాలన్నారో స్కోర్ దాటకుండా దాని లోపలే వాళ్ళందరికీ మార్క్స్ వేసినట్టు వేశారు. ఇప్పుడు ఎవరికి జాబ్స్ ఏం చూపించట్లేదు. ఐ డోంట్ నో, ఇట్స్ నాట్ మై మిస్టేక్, బట్ ఐ ఫెల్ట్ బ్యాడ్. అంటే నాకు తెలిసే ఇలా కొంతమందికి జరిగింది అని. ఇన్స్టాగ్రామ్ లో నాకు ఎంత మంది మెసేజ్ చేస్తారని అంటే, సో అండ్ సో పెద్ద ఇన్స్టిట్యూట్స్ వాళ్ళే చేసే, మీకు తెలిసి ఉంటాయి చాలా మంది ఒక చెత్త ఇన్స్టిట్యూట్స్, అవి 50,000 అబోవ్నే ఉంటాయి. వాళ్ళు కనీసం మీకు టైం ఇవ్వరు, ఏది ఇవ్వరు. ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు కూడా పెయిడ్ ప్రమోషన్, ఏదైనా ప్రమోషన్ వచ్చిందంటే డబ్బులు వస్తున్నాయి కదా అని చేస్తూ ఉంటారు. సో అక్కడ మన కామన్ సెన్స్ యూజ్ చేసుకోవాలి. వీళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు కాంటెంట్ క్రియేటరే ఎవరో అసలు ఆ UI/UX గురించి తెలియని వాళ్ళు, లేదంటే గ్రాఫిక్ డిజైనింగ్ గురించి తెలియని వాళ్ళు, లేదంటే డిజైనింగ్ గురించి తెలియని వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ ని ఎలా ప్రమోట్ చేస్తారు? అంతే కదా. ఒకవేళ నేను ఏదైనా ప్రమోట్ చేశాను అని అంటే అందులో నేను ఇన్వాల్వ్ అయితేనే ప్రమోట్ చేస్తాను నార్మల్ గా. ఇది గొప్పగా చెప్పట్లేదు, ఎందుకనంటే నా వల్ల ఇంకొకరు ఇబ్బంది పడి వాళ్ళు మళ్ళీ ఎక్కువ అమౌంట్ పెడుతున్నారు అని అంటే నేను ఎందుకు అందులో ఇన్వాల్వ్ అవ్వాలనుకోను బేసిక్ గా. కానీ ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్ళు చెప్పే ఇన్స్టిట్యూట్స్ అన్ని లాక్స్ అబోవ్నే ఉంటాయి. నేను ఇప్పుడు కొలాబరేషన్స్ కి ఏవైతే ఇన్స్టిట్యూట్స్ వచ్చాయో, ఏమైతే AI టూల్స్ చెప్పమని చెప్పారో అవన్నీ ఏమవుతున్నాయి అని అంటే నాకు మనీ వస్తున్నాయి, బట్ అవి తీసుకోవాలని అంటే మీరు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పానని చెప్పేసి ఒక 1000 మంది చూసారనుకోండి వీడియో, అందులో ఒక్కరు తీసుకున్నా సరే అది యూజ్ కాకపోయినా డబ్బులు ఎక్కువ తీసుకొని మన డబ్బులు వేస్ట్ చేయించినా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ అనమాట. అది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఎవరేం చెప్పినా వాళ్ళు మనీ గురించే చెప్పుకుంటూ ఉంటారు, కానీ అందులో మీరు జాయిన్ అవ్వాలా లేదా అన్నది చూసుకోవాలి. ఇప్పుడు UI/UX గురించి వద్దాం. UI/UX లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే UI/UX 3 to 4 months లో కంప్లీట్ అవ్వదు. ఇప్పుడు నేను నా స్టూడెంట్స్ కి నేను 3 to 4 months లో సబ్జెక్ట్ కంప్లీట్ చేయించలేను, కానీ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేపిస్తా. ఆ ప్రాజెక్ట్ 3 to 4 months లో కంప్లీట్ అవ్వాలి అంటే ఎవ్రీ డే 3 hours టైం పెట్టాలి. నేను కనెక్ట్ అయ్యేది చాలా తక్కువ ఉంటది మీతో, కానీ మీరు చేసేది ఎక్కువ ఉంటది. స్పెసిఫిక్ గా చెప్తాను, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళే జాయిన్ అవుతారు అనమాట. ఇప్పటి వరకు నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు కన్ఫర్మ్ గా, నా దగ్గర ఉన్న వాళ్ళు జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా, వాళ్ళు ఏంటంటే మినిమం ఆ ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి పర్ డే 3 to 4 hours టైం ఇచ్చిన వాళ్ళే, అంత ప్రాక్టీస్ చేసిన వాళ్ళే, అంత మీరు చేయగలిగితేనే మీరు ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి, ఎంత లక్షల్లో పే చేయండి, మీరు నేర్చుకోవడానికి టైం పెట్టకపోతే మీకు ఏ సబ్జెక్టు రాదు. మీరు టైం పెట్టకుండా ఎవరో చెప్పింది మాత్రమే వినేసి చూసేసి వచ్చిందిలే నాకు అర్థమైపోయిందిలా అనుకోవడం అన్నది ఫూలిష్నెస్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే UI/UX అన్నది రిపీటెడ్ గా మనము చేస్తూ ఉండాలి, అంటే డిజైనింగ్ చేస్తూ ఉండాలి, ఆ వర్డ్స్ అవన్నీ మన బ్రెయిన్ లోకి ఎక్కించుకుంటా ఉండాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి విన్న కాన్సెప్ట్స్ కాదు. సడన్ గా మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగినా మీరు ఆన్సర్ చేయాలన్నా ఇవి మీ బ్రెయిన్ లో పంపించుకుంటా ఉండాలి. సో మినిమం పర్ డే 3 to 4 hours ఇవ్వలేకపోతే
3 to 4 months లో ఆ సబ్జెక్ట్ మీకు కంప్లీట్ గా రాదు. UI UX అది ఏది రాదు నాకు తెలిసి. బట్ UI UX దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటి, UX డిజైనింగ్ అనేది మనకి థియరీ కింద కొన్ని ప్రాక్టికల్ గా చేయొచ్చు. లైక్ యూజర్ ఇంటర్వ్యూస్ చేయొచ్చు, అంటే యూజర్స్ తో మాట్లాడొచ్చు. మరీ టెక్నికల్ గా ప్రొఫెషనల్ గా వెళ్ళిపోయి కాకపోయినా నార్మల్ గా మీరు చేసే ప్రాజెక్ట్ గురించి యూజర్స్ తో మాట్లాడడం. యూజర్స్ అంటే సమ్ టైమ్స్ మీరు చేసే మరీ హై ఎండ్ లో ఉండవు కదా టెక్నికల్ గా. మేబీ ఫుడ్ డెలివరీ అప్లికేషన్ చేశారు అనుకోండి, మీ ఇంట్లో ఉన్న అన్నయ్యనో ఫ్రెండ్స్ నో లేకపోతే అత్తనో లేకపోతే ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అప్లికేషన్ వాడినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తారా, అది చేస్తారా, ఇది చేస్తారా. యూ హ్యావ్ టు టాక్ అబౌట్ యూ హ్యావ్ టు స్టార్ట్ టాకింగ్ ఆర్ యూ హ్యావ్ టు స్టార్ట్ కమ్యూనికేటింగ్ అబౌట్ దీస్ ఆల్ స్టఫ్ అనమాట. చిన్నవి ఏమవుతాయి అని అంటే మనకి క్లారిటీ వస్తాయి. UI UX అనేది నాట్ ఓన్లీ అ నార్మల్ స్కిల్, ఇట్ ఈస్ ఆల్సో డిపెండ్స్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడుతున్నారు, కన్ఫర్మ్ గా ఇది ఇన్వాల్వ్మెంట్ ఉంటది. ఓకే, ఇప్పుడు కోడింగ్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ వాళ్ళు కోడ్ రాసిన తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అవన్నీ ఉంటాయో లేదో నాకు తెలీదు, ఎందుకంటే నేను కోడింగ్ రిలేటెడ్ కాదు. మేబీ కొంచెం డిస్కషన్ జరగడం అలాంటివి ఉండొచ్చేమో, కానీ డిజైనింగ్ లో అలా కాదు. ఇది ఎందుకు ఇలా డిజైన్ చేసావు, ఇది ఎందుకు అలా డిజైన్ చేసావు అన్నట్టు మళ్ళీ టార్చర్ చేస్తా ఉంటారు. అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయమంటా ఉంటారు, అండ్ వాళ్ళకి నచ్చింది మనం చూపించకపోతే చేంజెస్ చేయమంటా ఉంటారు. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క డిఫరెంట్ పాయింట్స్ వస్తా ఉంటాయి. సో దానికి తగ్గట్టు మీరు మాట్లాడుతూ ఉండాలి. మీ ఒపీనియన్ మీరు ఎందుకు అలా పెట్టారు అన్నది చెప్తా ఉండాలి. యూజర్ తో నేను మాట్లాడాను, సో అందుకే ఇది వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇలాంటి డిస్కషన్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. డిజైనర్ కి డిజైన్ చేసిన తర్వాత ముందు మధ్యలో ఇలాంటి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనం ప్రాక్టికల్ గా మనం చూపించాలని అంటే ఏం చేయాలి, ప్రాక్టికల్ గా నేను చేశానని చేయడానికి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. వింటే మాత్రం రాదు, కన్ఫర్మ్ గా ప్రాక్టీస్ చేయాలి. సో అలా ప్రాక్టీస్ చేయగలిగితే కన్ఫర్మ్ గా మీకు చెప్పాను చూసారా, స్టార్టింగ్ లో ఒక చాలా మంది వేలల్లో నేర్చుకుంటారు UI UX డిజైనింగ్. సో దాంట్లో 20% మాత్రమే జాబ్ వస్తుంది అన్నాను కదా, ఆ 20% లో మీరు ఉంటారు ఇలా చేస్తే. సో ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ లో ఏం చేశానంటే దానికి సపరేట్ గా ప్లేలిస్టులు పెట్టా. ఏదైనా కోర్స్ ఎవరి దగ్గర తీసుకునే ముందు వాట్ యూ కెన్ డూ, ఈ ప్లేలిస్ట్ దగ్గరకు వచ్చి అబ్జర్వ్ చేయండి, జస్ట్ వినండి. వింటా ఉంటే ఓకే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇది నేను చేయగలుగుతున్నాను, చిన్న యాక్టివిటీస్ చేయగలుగుతున్నాను, ఫిగ్మా టూల్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓన్లీ ఫిగ్మా మీద ప్రాక్టీస్ అంటే దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయొద్దు. UX మీద కాన్సన్ట్రేట్ చేయండి, UI మీద కాన్సన్ట్రేట్ చేయండి, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇవన్నీ చేసిన తర్వాత మీరు చేయాల్సిన కొన్ని అదర్ థింగ్స్ ఉంటాయి. అదర్ థింగ్స్ ఏంటి, పోర్ట్ఫోలియో చేసుకోవడం, కేస్ స్టడీ చేసుకోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేసుకోవడం. ఇవన్నీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. సో వెన్ యూ కంపేర్ విత్ అదర్ డిజైనర్, వాళ్ళ దగ్గర లేనిది మీ కేస్ స్టడీలో గానీ, మీ పోర్ట్ఫోలియోలో గానీ, లేదంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ లో గానీ మీరు డిఫరెంట్ గా యూనిక్ అని చూపించుకున్నారు అని అంటే చెప్పండి కదా 20% లో కన్ఫర్మ్ గా మీరు ఉంటారు. సో అలా ఉండాలని అనుకుంటున్నాను. బిఫోర్ టేకింగ్ ఎనీ కోర్స్ ఇన్ ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ లో గానీ లక్షలు పెట్టి తీసుకునే దానికంటే ఫస్ట్ నేను తెలుగులో పెట్టున్నాను. ఇప్పుడు నాది కూడా కాదు, మీకు ఎవరో హిందీలో చెప్పే పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఫాలో అవుతారా, గో ఫర్ ఇట్. బాగా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి, వినండి. అది ఓకే అనిపిస్తేనే దెన్ టేక్ యువర్ డెసిషన్. ఓకే, అన్ని చెప్పాడు అక్క చెప్పాడు ఇవన్నీ వద్దు, లేదంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు, లేదంటే నాకు కోడింగ్ రాదు, అలా కాకుండా మీ అంతటి మీరు డిసైడ్ అయ్యారనుకోండి, మీ కష్టం మీరు పడతారు నాకు తెలుసు. కానీ ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారు లేకపోతే ఎవరో చెప్పారనో ఫ్యామిలీ వాళ్ళు బయట వాళ్ళు మనం బ్లైండ్ గా రావడం కరెక్ట్ కాదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఫ్రెషర్స్ కి ఎవరికి 10 lakhs శాలరీ 12 lakhs శాలరీ ఇచ్చే వాళ్ళు ఎవ్వరు లేరనమాట ప్రెసెంట్ ఇండియాలో. ఒకవేళ అలా ఇవ్వాలి అంటే మీరు హైలీ టాలెంటెడ్ అయి ఉండాలి. హైలీ టాలెంటెడ్ అంటే ఏంటి, ఇప్పుడు సీనియర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆలోచిస్తారు చూసారా, అంతగా మీరు ఆలోచించగలగాలి, అలా డిజైన్ చేయగలగాలి, అలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అలా AI టూల్స్ ని యూజ్ చేస్తూ ఉండాలి. సో అలా మీరు చెయ్యగలను అని అంటే దెన్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం అనమాట. సో కన్ఫర్మ్ గా అప్పుడు ఇస్తారు. లాట్ ఆఫ్ మై స్టూడెంట్స్ కి ఏంటి అంటే చాలా మంది ఫ్రీ ఇంటర్న్షిప్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఫుల్ టైం కన్వర్ట్ అయిన వారు ఉన్నారు, పెయిడ్ ఇంటర్న్షిప్ చేశారు, ఫుల్ టైం కన్వర్ట్ అయ్యారు, కొంతమంది డైరెక్ట్ గా ఫ్రెషర్ కింద జాబ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళకి ఏమి లక్షల్లో వచ్చేలేదు, 10 lakhs 12 lakhs ఏమి రాలేదు. నేను ఫ్రాంక్ గా చెప్పాలి కాబట్టి అబద్ధం చెప్పుకోరు, రైట్. వాళ్ళు ఏంటంటే 15,000 తో స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, 20,000 తో స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. మ్యాక్స్ 30-35 అనమాట ఫ్రెషర్స్ కి. మరి అంత ఎక్కువ ఇచ్చే కంపెనీస్ ఎక్కువ ఉండవు. ఒకవేళ మీకు ఎక్కువ ఇస్తున్నారు అంటే దిల్ ఎక్స్పెక్ట్ మోర్ అనమాట. నాట్ ఓన్లీ UI UX డిజైనింగ్, ఎయిదర్ యూ హ్యావ్ టు నో కోడింగ్, అదర్వైజ్ యూ హ్యావ్ టు నో గ్రాఫిక్ డిజైనింగ్ అనమాట. సో ఈ రెండిట్లో నీకు ఏదొచ్చో దాని మీద ఒకవేళ 2 వచ్చుంటే అప్పుడు వాటిని బేస్ చేసుకుని
చేసుకొని శాలరీ ఇవ్వడం చేస్తారు. కొంతమంది చీప్ కంపెనీస్ ఉంటాయి, గ్రాఫిక్ డిజైనింగ్ కావాలి, వీడియో ఎడిటర్ కావాలి, యూఎక్స్ డిజైనర్ కావాలి. సో సేమ్ అదే 10,000 15,000 కూరగాయల బేరాలు ఆడతాం. సో ఇలాంటి కంపెనీస్ ఉంటాయి. సో అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. సో సెలెక్టింగ్ కంపెనీస్ డిఫరెంట్. ఫస్ట్ మనము నేర్చుకునేటప్పుడు ఇది నాకు సంబంధించిందా కాదా, నేను చేయగలనా లేదా, ఇది నేను చేస్తున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను లేదంటే స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటాను. అండ్ ఇంకొకటి ఎవరో చెప్పారని కాకుండా నాకు నచ్చింది కాబట్టి నేను వచ్చాను కాబట్టి ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్చుకోవాలి, ఏమేం చేయాలి, ఈ కాన్సెప్ట్స్ మీరు తెలుసుకుంటే ఈ ఓవర్ క్రౌడెడ్ యూఎక్స్ డిజైనింగ్ ఫీల్డ్ ఏదైతే ఉందో వాటిలో 20% వాళ్ళకి జాబ్ వస్తుంది అన్నారు కదా, అందులో మీరు టాప్ లో ఉంటారు అనమాట. సో అలా ఉండాలని అంటే ఇవన్నీ చేయాలి. ఓకేనా, కంగారు పడద్దు. ఒకవేళ 2-3 నెలలు లేట్ అయినా పర్లేదు. ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని మనం డబ్బులు వేస్ట్ చేసుకోవడం దానికంటే బెటర్ ఒక మంచి డెసిషన్ తీసుకొని దానికంటూ కొంచెం టైం ఎక్కువ ఇవ్వడం చాలా మంచి ఆప్షన్ అన్నమాట. అర్థమైందా? ఒకవేళ మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఇన్స్టాగ్రామ్ లో గానీ మెయిల్ గానీ చేయండి, డిస్క్రిప్షన్ లో పెడుతున్నా. ఐ విల్ హెల్ప్ యూ. వాట్ యూ హ్యావ్ టు డూ అన్నది నేను చెప్తాను. ఓకేనా? ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.